రాత్రి నుంచి మంచి వర్షం దంచి కొడుతుంది మన సిటీలో. ఓకే, ల్యాండ్ పూలింగ్కి సంబంధించి సెకండ్ దశకి మనము మొదటి నుంచి మాట్లాడుతున్న విషయం వాస్తవము అనేది మరొకసారి బయటకు వచ్చింది. అది ఆ హీరో నోట్లోంచే వచ్చింది కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. ల్యాండ్ పూలింగ్ని రైతుల్ని ఒప్పించిన తర్వాతే ముందుకు వెళ్తాము అంటే దాని అర్థం ఏంటి? రైతులు ఒప్పుకోలేదు అనేది తెలిసింది కదా. ఇది ఎవడో అభ్యంతరం పెడితే ఇది ఆగిపోలా, రైతులు ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆగిపోయింది. ఆగిపోవడము అంటే అంతా ఏమీ ఆగిపోద్దు. ఎక్కడెక్కడైతే ఇవ్వడానికి రెడీగా ఉంటారో ముందు నోటిఫికేషన్ ఇచ్చేస్తారో, ఒక్కొక్కరిని నయానో భయానో మరొకటో చేసేసి మెల్లమెల్లగా వాళ్ళకి కావాల్సినంత సేకరిస్తారు. ఇదేమీ చట్ట వ్యతిరేకమైన పనేమి కాదు. అయితే ఏంటంటే మొదటి దశలో ఇచ్చినంత వేగంగా, అందుకనే నిన్న చూస్తే మీకు ఎక్కడో రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు మంజూరు చేశారు, జారీ చేశారని సంకలగుద్దుకుంటున్నారు ఎవరు? ఆ అంతేవాసుల మీడియా. దాని అర్థం ఏంటి? అరే చూడండి, ఫస్ట్ దశలో ఇచ్చేసిన వాళ్ళకి ఇచ్చేసారు ప్రొవిజనల్ ఫ్లాట్స్, మరి మీకేంటి అభ్యంతరం, మీరు కూడా ఇచ్చేసేయండి, మీకు కూడా వచ్చేస్తాయని చెప్పడం అనమాట. ఆ ప్రక్రియ ఎప్పుడు 10 ఏళ్ల క్రితం జరగాల్సింది ఇప్పుడు జరుగుతుంది. ఓకే, జరగాల్సింది జరుగుద్ది, ఆ రైతులకు కావాల్సిన ఫ్లాట్లు వాళ్ళు తీసుకుంటారు. కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కడ? ఇది డెవలప్ చేసిన ఫ్లాట్లు ఎక్కడ అనేది పెనుమూకకు సంబంధించిన రైతులకి ఇచ్చేస్తే సరిపోయింది. అందరికీ ఇవ్వాలిగా. 33,000 మంది, 33,000 ఎకరాలు, 23,000 మంది రైతులు అని లెక్కలు చెబుతారు కదా. వాళ్ళందరినీ సాటిస్ఫై చేసిన తర్వాత వద్దన్నా కూడా, ఏది భానుప్రకాష్ అని ఒక ఆయన కథపరమైన చెప్పాడని చెప్పాను కదా, ఆయన చెప్పినట్లు తీసుకోండి, మా భూములు తీసుకోండి అని పరిగెత్తుతారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరిగింది? ఒక అభ్యంతరాలని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది, అంతే కదా. ప్రజా వ్యతిరేకతను గుర్తించకుండా ముందుకెళ్తే అన్ని పాలసీలు చెల్లుతాయేమో, కానీ వాళ్ళ సొంత భూములు తీసుకొచ్చుకోవడానికి వాళ్ళ ఆమోదం లేకుండా ఎలా కుదురుతుంది? అందుకే ఈ పూలింగ్కి సంబంధించి అప్పట్లో చాలామంది సన్నాయి నొప్పులు, ఏడుపు కొట్టుగాళ్ళు అందరూ మన కామెంట్లు పెట్టారు. మీకు తెలియదు అక్కడ అంతా హ్యాపీ, మీకు తెలియదు అక్కడ అలా జరుగుతుందని. అక్కడ అలా జరిగేదైతే ఈరోజు 23 కదా, 26 లోపు చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు కదా సింగపూరు. మరి ఈలోపు ఈ పరిణామాలు ఏంటో గమనించి వాటి అసలైన వాస్తవాలు మీ దగ్గర పెట్టుకోండి, మాకు చెప్పక్కర్లేదు, నేను గమనిస్తూనే ఉంటాను. ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యాక్ట్, డేటాకు సంబంధించి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి, అంతేగాని మీ అభిప్రాయాలు మా అభిప్రాయాలతో విభేదిస్తే విభేదించండి, అంతేగాని నీకు అది తెలియదా ఇది తెలియదా. ఎవరికైనా ప్రపంచంలో ఏం తెలుస్తుంది? వానకి ఏమీ తెలియదు కదా, వాన కాదు డ్రాప్. అదనమాట సంగతి. ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఇది రైతుల విజయం ఎక్కడైనా సరే. బాయ్.